కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వీటిలల్లా ఏం నమ్మలైనయి ఏం నాగమైనయి అనేది వెనకసిరి మాట్లాడుకుందాం కానీ అది చాలా పెద్ద టాపిక్ కాబట్టి మార్చి నెలలో మాట్లాడుకుంటా. రైతు భరోసా ఇన్ని రోజులకు పడతాయని రోజులతో సహా చెప్పిన రేవంత్ రెడ్డి మాటలేమాయ అనుకుంటిగో ఈ తీర్ల కండ్లు తిరిగే కౌంటర్లు కారాలు నూరుకుంటా కామెంట్లు చేస్తుంటే 6 గ్యారంటీలు అనుకుంటా హామీలిచ్చి అటెంక అధికారంలోకి వచ్చినాక హస్తం పార్టీ చెప్పినయన్ని చేసింది. పార్టీ పేరు నిలబెట్టే తీరు ఎన్ని హ్యాండ్ ఇచ్చింది. అరిచేతుల వైకుంఠము కైలాసము బ్రహ్మలోకము అన్ని చూపించిందనే చూస్తూనే ఉన్నాము. అవన్నీ కాకుండా రైతు భరోసా మీద కూడా మాట తప్పుడు అనే మాట నిలబెట్టుకుంటున్నట్టే కొడుతుంది అనుకుంటా మస్తు గుల్గబట్టిరు. లైన్లో నిలబడి మరీ ఓటేసిన జనాలు. మార్చి 22 తారీఖు నాడు మాట్లాడుకుంటా సీఎం రేవంత్ సార్ ఏమనడం మీరైనుర్రి. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. అది 45 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా పైసలు 70 లక్షల రైతుల అకౌంట్లలో వేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పుకొచ్చిండు. మంచిదే. మరి ఏడా సారు మార్చిలో మంచిగా మాటిస్తిరి. ఏప్రిల్ అయిపోయే వెనకసిరి మే కూడా వచ్చే 45 రోజుల ముచ్చట. మరి ఆయన టైం ట్రావెల్ సినిమా లెక్క మీరు ఆయనతో వెనక గిట్లా పోతుర్రా లేకుంటే లూపులు అటట తిరుగుతున్నారా అని అనుకుంటే ఇప్పుడు మస్తు కరుచుకుంటారు సార్ మాటల్ని. అప్పుడు నమ్మినోళ్ళు రైతుల కళ్ళలో ఆనందం చూస్తా అని మాట్లాడిరు మంచిగానే. మరి ఇప్పుడు అదే రైతులు కండ్ల కాటనొత్తులు వేసుకుని మరీ ఎదురు చూడబట్టిరు. చూసి కండ్లు కాయలు కాస్తున్నాయి రందిపరుడే ఉంది కానీ రైతు భరోసా అయితే 100 రూపాయలు కూడా రాలే. రైతు భరోసా అనుకుంటే మీరు చెప్పిన మాటల మీద భరోసా లేకుండా పోయింది. ఎట్లయినా వేసేది ఉందా చేసేది ఉందా ఊదుగాలేదు పీరు లేవదన్నట్టు ఆయనతో లైట్ తీసుకొని ఏదో నాలుకకు వచ్చినట్టు 45 రోజులకి ఇట్లా మాట్లాడిరా మరి అని అనుకుంటా అన్నదాతలు ఆగ్రహంగానే అడగబట్టిరు. ఇక ఈ ముచ్చట మీద బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో కూడా ఇట్లా మీమ్స్ కూడా ఇస్తున్నారు. 6 గ్యారంటీలను పవర్లోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయాయి. ఎన్ని బిస్కెట్ వెళ్ళి ఆయన ఏదో క్రీమ్ బిస్కెట్ అని అనుకుంటారో ఏమో తెలియదు మరి.